ఏంది మరి బతుకమ్మ సెలబ్రేషన్ ఎట్లా చేస్తున్నావు? సూపర్ అయింది బతుకమ్మ. ఏ బతుకమ్మలో లేదు నాయన. కేసీఆర్ ఉన్నప్పుడు నా బతుకమ్మ అన్నాం కానీ బతుకమ్మలో ఏం లేవు. ఎందుకు బతుకమ్మ సీరియల్ లేవు, ఆయన లేడు. నిన్న ఓన్లన్నీ గూలగొట్టి ఇంకా అవి రెంట్లు ఎక్కువ ఉన్నాయని మాకు, నేను మున్సిపాలిటీ డ్యూటీ చేస్తా, మా బతుకులే బాగాలేను ఆయన, ఎవరికేం చెప్పలేదు. అదే ఏం బతుకమ్మలు ఆడాలి, ఇక బతుకమ్మ అన్నట్టే ఉంది కదా. ఆయన పెట్టి బత బొడ్డమ్మ వేయాలి మేము, సార్ని పెట్టి. మరి బతుకమ్మలే సీరియల్ ఇచ్చిండు కదా, ఎవరికి ఇచ్చినట్టు 500 ఏడిచ్చినట్ట. ఆ సీర అదే ఉందేమో, రాత్రి ఆడతాం అదే చీర కట్టుకొని, రెండు పేపర్లు చుట్టుకొని ఆడతాం. కేసీఆర్ ఏమో పిచ్చోడు, ఈయన మంచోడు కదా, 2 పడి సీరలు ఇచ్చాడు. ఆ సీర ఆడుకొని రాత్రి బొడ్డే వేయాలి. ఇక ఏమన్నా కళ్ళు ఉందా బతుకమ్మ పండుగ తీరేసారి? పడిపోయింది కదా 2 ఏళ్ళ నుంచి, ఇంకేముంది, అయిపోయింది. రాజుపోతే రాజరికం పోయింది అన్నట్టు, పోయింది మొత్తం. దర్శనం చుట్టుకుంది పుణ్యాత్తులు. అప్పట్లో కవితమ్మ ఉండే, ఆడపిల్లలకు పాపం బతుకమ్మ లేని వాళ్ళు కూడా ఇసంటలు కూడా బతుకమ్మ ఆడేది. ఇంగ్లీష్లో బతుకమ్మ వచ్చా? రాదు. ఈ ఎవరికి లమ్మడాటొచ్చు, తెలుగులోకి బతుకమ్మ ఆటొచ్చు. ప్రతి ఒక్కళ్ళు బతుకమ్మ ఆడుతున్నాడు. ఆమె తరపున బతుకమ్మ ఆడారు ఆడపిల్ల గురించి. ఇప్పుడు ఎక్కడ బతుకమ్మలు ఆడుతున్నారు? ఏ ట్యాంక్ పడి బతుకమ్మ ఆడుతున్నారు? ఆ సార్ కట్టించింది నాదంటాడు, ఏడా కట్టించిండు? ట్యాంక్ బోర్డు. ట్యాంక్ బోర్డు మీద అలా ఫ్యామిలీ వచ్చి కూర్చుంటే బతుకమ్మలు ఆడినాం మేము. కవిత వచ్చి ఆడినాం. వాళ్ళు ఎవరు లేని మాకు బతుకమ్మలాగా లేవు, బతుకమ్మ చీరలు మాకు రావు. 500 ఒకటి, 2500 ఇస్తా అన్నాడు ఒక్కటి. మళ్ళీ ఉన్న ఇండ్లు గోల తెంగి పాపం రోడ్డు మీద పాలేసిండు గరీబులు. వాళ్ళు ఎక్కడ పోవాలన్న ఆయన? ఈయన అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడే జాగాలు ఇచ్చిర్రు, అవి కాంగ్రెస్ ఉన్నప్పుడే. ఇప్పుడు కర్తాబాద్ దగ్గరకు వస్తాడా, కర్తాబాద్లో కూడా ఆయన వాళ్ళు జనార్దన్ రెడ్డి కట్టించిన ఇండ్లు అవి కూలగొడతానికి. ఈయన ఎవరు అయ్యా? ఓ మాట, ఈయన ఎవరు ముఖ్యమంత్రి? ఎవరికి? నువ్వు గరీబోళ్ళకు మంచిగా చేసి ముఖ్యమంత్రి పదవి తీసుకో, అద్దట్లేము. మీకు ఓటేసిన దీని వలన, ఎందుకంటే గరీబోళ్ళ కడుపు కొట్టనిక, మా కడుపు కొట్టి నువ్వు బాగుపడాలనే, అది పద్ధతి అన్నా. ఇంకా పైకి లేపాల గరీబోళ్ళను. పాపం రోడ్ల మీద పడుకొని ఎడితే చిన్న పిల్లలు బాధ అనిపిస్తుంది నీకు. అలా ఊసురు, అలా కళ్ళకలు ఎట్లా అంటారు? ఆ పొలాలు వస్తేనే అలా బాధ అనిపిస్తుంది. వాళ్ళది వాళ్ళు ఎంత కళకళని రోడ్ల మీద కూర్చుంటారు. ఇప్పుడు నువ్వు ఇల్లు 10 నిమిషాలు కూలగొట్టేవే, అది కట్టాలన్నా కొన్ని కోట్లు కావాలన్నా ఇస్తావా? నువ్వు ఇస్తావా? అక్కడ పింఛన్లో కరెక్ట్ వేస్తావు పబ్లిక్. 4000 పింఛన్ ఏది నీ పింఛన్ ఏది? మున్సిపాలిటీలకు జీతాలు ఎక్కువ అన్నావు, మున్సిపాలిటీ జీతాలు ఎక్కడ పోయినాయి? గరీబుల్లో ఏం చూస్తున్నాను నువ్వు వచ్చి? ఎక్కడ పోయినాయి? ఏడున్నాయి? 500 గ్యాస్ ఎక్కడ పోయింది? ఎవరికి వేస్తున్నావు నువ్వు? ఈ ఎవరికి వేసినావు పే చెప్పు. మళ్ళీ పిరికారెంట్ కరెంట్కి అప్పుడు 70 రూపాయలు వచ్చేది నాకు, నేను ఒక్కదనే ఉంటా. ఇప్పుడు 300 కరెంట్ బిల్ కొడుతున్నావే, మరి నువ్వేమి ఇచ్చినాడు నాకు? ఓ భర్త లేని వాళ్ళు ఉంటారు, భర్త ఉన్న వాళ్ళు ఉంటారు, గరీబ్ వాళ్ళు ఉంటారు. అందరు చూసుకుంటేనే సీఎం ఆయన. అందరు చూసుకుంటారు కాబట్టి సీఎం అయ్యాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? అన్ని హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి అందరు మొత్తం పోలపగలవాడు. ఇప్పుడు నీకు ఓటు వేయాలని ఎట్టేస్తారు. ఇప్పుడు అప్పుడు తెలియక వేసినాం, ఇప్పుడు తెలిసేస్తారా ఎవడన్నా? మాకు తెలిసింది అంతా, రాజకీయం మొత్తం తెలిసిపోయింది ఇప్పట్లో. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అది వేరే ఉండే, అట్టనే అవుతుందా ఇది అనుకున్నాం. కానీ ఇంత మోసగారులుగా సార్ తెలియదు మాకు. ఏది లేదు. అదొకటి ఎంచర్లకు 540కే అటెండాలో పెట్టాడు మున్సిపాలిటీలకు. వాళ్ళకి చాలా తక్లీఫ్. ఒక్క ఆబ్సెంట్కు 1000 రూపాయలు కట్టు. మున్సిపాలిటీ వాళ్ళు బతకాలి కాబట్టి 5 గంటలు లేచి రావాలంటే ఓ మొగోడు పట్టుకుని ఖరాబ్ చేసే జిందాబాద్ నువ్వు ఉంటావా? పానాలు పోతున్నాయి చాలామంది. మన అర్థం ఉందా? ఈ కేసీఆర్ ఉన్నప్పుడు 6 నుంచి 7 గంటలకు పెట్టిండు అటెండర్ మున్సిపాలిటీలకు. మరి నువ్వేం పెడుతున్నావు ఆయన? నువ్వేది పెట్టింది? పోనీ జీతమన్నా పెంచాలి కదా, అట్లా పెట్టి కూడా జీతాలు పెంచితే బాగుండే కదా మున్సిపాలిటీలో కూడా. ఏమో మేము 2 రోజులు జాడ కొట్టకపోతే రోడ్ ఎట్లా పాడవుతుంది? మాది కూడా కష్టం చూసుకోవాలి. నువ్వు ఏదో ఇస్తాడు కదా, ఇంత డబల్ బెడ్రూమ్లు ఇస్తాడంటే ఆశకి ఏదో పిల్లలు రాసిస్తే కాగితాలు ఉండవు, కచ్చరకులో వాడేసినావు. నింపించిన ఆల్రెడీ ఉన్నాయి నా ఫోన్లో, ఇస్తా నీకు. నేను రాసిస్తే కత్రకుల పడేస్తావు, పాండవులకి ఇస్తావు. ఇదా నీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాకుంటున్నావు. ఏమైనా వేసుకున్నా ఆయనకు దండం అంతే. ఈసారి సార్కి వేస్తాం, గెలిపించుకుంటాం. కేసీఆర్కి వేసుకుంటాం, ఇంకేం చేస్తాం? ఇక అయిపోయింది కథం. ఇక గరీబులను చూడదు ఏంది నాన్న, ఎవరైతే ఏముంది? ఇప్పుడు నువ్వు బాగా చేయి, నీకేస్తుంటే ఒక్క గ్యారెంటీ కరెక్ట్ చేయలేవు కదా. 4000 పింఛన్ ముసలి పిచ్చోళ్ళకి వేసిర్రు, ఆ పింఛన్ కూడా కరెక్ట్ వస్తలేడు, పాపం ఏడుస్తుర్రు. ఇప్పుడు కోడళ్ళు అన్నం పెడుతురా? ఆ 2000 ఇస్తే అన్నం పెడుతురు. ఆ 2000 గుంజుకొని అది కూడా, ఆ 2000 కూడా ఇవ్వకుంటే వాళ్ళు ఏం తినాలి చెప్పు?
నువ్వు ఇచ్చిన పింఛన్ కాదు నాన్న, ఆ సార్ చేసిన పింఛన. అంతకుముందు నీ పింఛన్ ఎంత ఉండే? 200 పింఛన్ ఉండే కాంగ్రెస్ అప్పుడు. ఈయన వచ్చి 2000 చేసారు. పాప పుణ్యాత్కుడే కదా. ఏం లండ పని దొంగ పని చేసినా మాకు సంబంధం లేదు. అది మేము తిన్న వరకే మాకు తెలుసు. పబ్లిక్ తిన్న వరకే. ఆయన దొంగతనం చేసో లంగతనం చేసినో ఆమె మనకు సంబంధం లేదు. అది మనకు పబ్లిక్ పెట్టిందా కూడు సార్ పెట్టిండా అని అంటాం. అంతేగాని ఆయన ఉన్నప్పుడు గ్యాస్ 600 ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఈయన వచ్చినాక 900 గ్యాస్ చేసి, ఇప్పుడు గ్యాస్ బుక్ చేసి వచ్చిన 900 గ్యాస్. రూపాయి పడతలేదు అన్న మళ్ళా. సరే థ్యాంక్స్ నాయన. చెప్పుకోమని రేవంత్ రెడ్డికి.